నెత్తి నొప్పోదు. పెళ్ళై దిక్కెళ్ళి ఇదే పరిచయం. నువ్వేమో మా అమ్మ మీద చెప్పుడు, మా అమ్మేమో నీ మీద చెప్పుడు. దాని దిక్కెళ్ళే కదరే వారం రోజులు చిట్టి కూడా రాకుండా రోడ్ల మీద తిరుగుకుంటా ఆటోలో పట్టున్నా. అయినా ఏడు కూడా ఫోన్ చేసి చంపుతురు. పర్రకు నేను చస్తానే, నేను చస్తా అన్నా ఆటో. నేను చస్తే తప్ప మీరు బాగుపడరే. ఏ హుస్సేన్ సాగర్ లో ఏ రైలు కట్ట కింద నెత్తి పెట్టి చచ్చిపోతా అన్న ప్లీజ్ కొంచెం అలా చెప్తారుగా భయ్. పో పో సాయంత్రం గాంధీ హాస్పిటల్కి వచ్చి నా చెవా తీసుకుపోండి. పొర్రకు చెప్తారు కదా బాబా. ఇక నీకెత్తలా నువ్వు చెప్పిగా ఇట్లే తప్పునే. అరే కంగారు పడకన్నా, నేను ఇంకో కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాను. హార్ట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. నువ్వేమనుకోనంటే ఒక్క చిన్న మాట చెప్పరా. మనమేమాత్రం ఆశపడకుండా ఏమీ ప్రయత్నం చేయకుండా దానంతటా అది వచ్చేది చావు ఒక్కటేనన్నా. నాలాంటోడు ఎలాగూ బతకలేడు. కావాలనుకున్నా నీకేం కర్మన్నా, బంగారం లాంటి లైఫ్. నీ వైఫ్ని మదర్ని ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దానికి చావు దాకా ఎందుకన్నా, బతకాలన్నా, ఫైట్ చేయాలన్నా. అంతేగాని చస్తానన్న మాత్రం అనకన్నా. ఓకే థ్యాంక్స్ అన్నా వాటర్ ఇచ్చినందుకు. సారీ అన్నా సుత్తి కొట్టినందుకు. వస్తానన్నా. సేవ్ బాయ్. సార్ అన్నా నేను డ్రాప్ చేస్తే ఎడిపోవాలన్నా. యాడికి పోవాలి? సహారా? yes saharadobi.com శివాచలం స్పీకింగ్ హియర్. హౌస్ఫుల్ నో ఫ్లాట్స్ పెడే పోరా. ఏదో ఎప్పుడు వచ్చాడు. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? రాత్రి తాగింది దిగటం కాదు బావా, పొద్దున్న తాగిందే ఎక్కలేదు. ఏడ్చాలే ఎదవా. ఎప్పుడు బావా ఇలా ఎక్కలేదు కిక్కలేదనే బంగారం లాంటి కాలనీ వాచ్మెన్ ఉద్యోగం పోగొట్టుకున్నావు. నీ పెళ్ళం ఇప్పుడు నీ పెళ్ళం 10 ఏళ్లలో పాచి పని చేస్తూ సంపాదిస్తుంటే దాంతో తాగి తిరుగుతున్నానా? తాగితే తలే తిరగట్లేదు. ఇంత మనిషి నేను ఎక్కడ తిరుగుతాను బావా? సెల్వ నీ నోట్లో నోరెడ్డం నాదే తప్పురా. అయితే చేతిలో నోటెట్టు పక్కకి వెళ్ళి ప్యాకెట్లు చింపేసి ఇక్కడే ఇదేనా సారా కాదు? అప్పుడే వచ్చేసావా? నేను తెస్తా. మీ ఇల్లేడనా? అక్కడో ఇక్కడో ఎక్కడో, మొత్తానికి ఇక్కడే ఎక్కడో. నేను ఎత్తుకుంటాలే. మీ తన పైసలు వద్దా? తీసుకో. నాకు తెలియదు. పైసలు నాకెందుకే? ఏందన్నా ఇది? టమాటో కెచప్. కొంచెం నోట్లో వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని నవిలి ఊసేస్తే అచ్చం బ్లడ్ లెక్క ఉంటుంది. అంటే అంతే. రాగరాబాయ్ ఆగు. నేను నీకేం ద్రోహం చేసిందా? పొద్దు పొద్దుగా నన్ను పాగలుగా చేసినావు. నా పైసలు తీ పైసలు. ఎంతన్నా? ఆటోకు 50 రూపాయలు నన్ను పాగలుగా చేసిన దోసర పని కాదు. ఇదిగో అన్న నీ పైసలు. ఈ పైసలు పైసలు అడుగుతే పిచ్చి కాగితాలు ఇస్తావురా? హైదరాబాద్ ఆటోనంటే ఆటం బాంబు లెక్క పైసా. ఎందుకే గుస్సా అవుతున్నావు? ఈ పైసలే అన్న. పైసలా? 1000 రూపాయలు. 250 అడిగావు కదా, మొత్తం నువ్వే ఉంచుకో. దురాశ దుఃఖమునకు చేయటో. మనకు కావలసింది 1000 రూపాయల నోటు. ఒరిజినల్ అన్నా. అమ్మని వదిన్ని కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రం మర్చిపోకే. వస్తానన్నా. బాయ్. హలో saharadobi.com. నాకున్నది ఇల్లు ఒకటే బాబు. దీన్ని రాకూడనుకోడు చాలా అన్యాయం. ఇంటి మీద ఎందుకురా అంత మమకారం? ఎక్కువ లేక 1 సంవత్సరం బతుకుతావు, తరువాత చస్తావు. చచ్చేటోనికి ఎందుకురా ఇల్లు? పైసలు ఇస్తా అన్నా కదా, ఇస్తా పైసలు. అలాంటి పైసలు చాలా చూశాను బాబు. డబ్బు శాశ్వతం కాదు. మనకెందుకు ఏదోతో గొడవ? ఎవరు రాను? ఆయన తాతయ్య అన్నా, నేను మనవాడినా. అన్నా నేను ఆయన మనవాడినా. ఆయన మా తాతయ్య అన్న. వయసు అయిపోయింది కదన్నా, చాదస్తాం. మీ సంగతి తెలీదన్నా. మీతో పెట్టుకుంటావా అన్న? అన్నా నా మామని చూసొద్దులే అన్న. అన్న మీ తమ్ముళ్ళు అంటున్నాను. అన్న ప్లీజ్ అన్న, ఏమరా నీ గొడవ? కొంచెం టైం అన్న. నేను ఇప్పుడే వచ్చాను కదా, నేను సర్దేస్తా. పర్లేదన్నా.
అసలు తాతయ్యని ఇక్కడి నుంచి మా ఊరు తీసుకెళ్ళిపోవడానికి వచ్చానన్నా. ఒక్క వారం రోజులన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్. వారం దినాలు 10 రోజులన్నా 10 దినాలు 10 దినాల తర్వాత నీ ఇష్టం అన్న, నువ్వేం చెప్తే అన్న ప్లీజ్ అన్న ప్లీజ్. థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న అన్న థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న. అన్న నువ్వు మా ఊరు ఒకసారి రావాలను. సారీ పెద్దయినా, మిమ్మల్ని కొడుతుంటే చూడలేక ఆ రౌడీకి మీ మనవಣ್ಣని అబద్ధం. సార్ మీరు సినిమా యాక్టర్ పద్మారావు గారు కదా? సార్ నా జన్మ ధన్యం అయిపోయింది. నేను మీ ఫ్యాన్ సార్. అబ్బాబ్బా సూపర్ యాక్టింగ్ సార్. పాతాళ భైరవి, పొట్టి ప్లేడరు, దేశోద్ధారకుడు, దేవత, అబ్బో మొత్తం టీవీలో చూసాను సార్. మీరేంటి సార్ ఏ జూబ్లీ హిల్స్ లోనో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు అడవడం ఉంటాయనుకుంటే ఈ ఇల్లేంటి సార్, ఈ గొడవలేంటి సార్? అవన్నీ ఒకప్పుడు బాబు. సక్సెస్ డబ్బుతో కళ్ళు మూసుకుపోయి వ్యసనాలు, ఆడంబరాలు, దానాలతో అన్నీ పోగొట్టుకున్నాను. చివరికి నా సొంత బిడ్డలు కూడా నా దగ్గర ఉన్నదంతా దోచుకొని నన్ను వీధి పాలు చేశారు బాబు. మహానుభావుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను వెతికించి నాకు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు. నేను పోయిన తర్వాత నాలాంటి అనాథలకు, ఏ దిక్కు లేని వారికి ఈ ఇల్లు ఒక నీడ కావాలని నా ఆశ బాబు. అనాథాశ్రమం. కానీ పరిస్థితి చూస్తుంటే నాకే నీడ లేకుండా పోయేటట్టుంది. మీరేం భయపడకండి తాతయ్య గారు, మాది అసలే రాయలసీమ. బాంబులతో క్రికెట్ ఆడుకునేవాళ్ళు వీళ్ళని సార్ పుయ్యంగాళ్ళు. ఈ గొడవ సెటిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటాను. వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. ఉండిపోయిన తాతయ్య గారు. వరుసలు కలిపి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? మీతోనే కామెడీయా తాతయ్య గారు? అసలు సంగతి ఏంటంటే సినిమాలో కమిడియన్ గా ట్రై చేద్దామని వచ్చాను. మీతో ఉంటే 4 డైలాగులు నేర్చుకోవచ్చు, మీకు సేవ చేసుకోవచ్చు, అలాగే రౌడీల సంగతి కూడా చూసుకోవచ్చు. అడ్డిచ్చేస్తాను తాతయ్య గారు. బ్యాగ్ ఈ రూమ్ లో పెట్టుకోనా? సరే కానీ ఇంతకు నీ పేరేమిటి మనవడా? చక్రం తాతయ్య గారు. చక్రం. ఇది చెన్నై సేలం ఎడగనపడా చాలేదు. నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా? ఎస్. డబ్బులా చాలా కాదులిక్క నేరమిల్లై కిళక్కం పోగుం. ఏంటి అగ్నిపర్వతం? అమ్మో అలిగింది. కాదులే, నువ్వే సరిగ్గా చేసిండు. వన్స్ మోర్ ప్లీజ్. అమ్మా రోజుకు ఒకసారి. దోలు తీరిందా? భలే కొట్టారు బాబు దెబ్బ. బాబు పద్మారావు గారికి మీరు ఏమవుతారు? మనవాణ్ణండి. మీరెందుకు దూరారు బాబు తగులోకి? మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గారు పెద్ద డేంజర్ నా కొడుకు. 2-3 మర్డర్లు కూడా చేశాడు తెలుసు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మందిని నవ్వించారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, మీ అందరూ కలిస్తే రౌడీగాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మఠానికి చేయటు. మా కాలనీ గురించి ఐడియాలు కడుపులో పెట్టి బతుకుతున్నావా నువ్వు? అయితే విను. నెంబర్ 1, ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరు కాపర్ చేశారు? ఎవరికండి? మనకి. రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలిపటాల ఫ్రెండ్ విజయ్ కుమార్ డిఐజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేశాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా. ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేశాం. పెళ్ళం తెచ్చిన కట్నం డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బే అసలు వాళ్ళ కోర్టులు, కేసులు, పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలుడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావా? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ 2, మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఎనిపోతే ఎండకలాగా, దున్నపోతే నీడకలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్.
ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు రేపో మాపో చచ్చిపోయా ముసలి పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ 3 నడిపిడి నరహరి డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషను. ఏమా ఓ 5 లక్షలు. అబ్బా